సంచి ఇవ్వు. ఇదిగో తీసుకో. ఏమేమి తేవాలమ్మా? కేజీ టమాటా పండు, కేజీ చింతపండు, కేజీ చక్కెర. అలాగే పెట్టు. కేజీ చింతపండు, కేజీ టమాటా పండ్లు ఇవ్వు. 4 కవర్లు. ఇదిగో. అమ్మా టిఫిన్ ఏం తెమ్మంటావు? ఇడ్లీ, దోశ, వడ, టీ. టిఫినా? ఇడ్లీ, వడ, పూరి, టీ. అరే చికెన్. ఇదిగో అమ్మా. తొండా. అమ్మా చికెన్ తేవాలా చేపలు తేవాలా? చికెన్ మీకు ఇష్టం, చేపలు మీ డాడీకి ఇష్టం. 2 కేజీ తేండి. అలాగే అమ్మా. ఒరే ఇంటికి చుట్టాలు వస్తున్నారు, స్వీట్, హాట్, లేస్ లాంటివి తినరా. ఏంటమ్మా ఎన్నిసార్లు తిరగాలి? అన్నీ ఒకేసారి చెప్పు. విసుక్కోకు, కానీ చెప్పింది చెయ్యి. కేజీ చికెన్, కేజీ చేపలు ఇవ్వండి. ఇదిగో అమ్మా. ఇవి బయట పడండి. ఇదంతా మనం వాడినవేనా? ఒక రోజు మన ఇంట్లోనే ఎన్ని ప్లాస్టిక్ కవర్లు అయితే ఒక ఊరు, ఒక జిల్లా, ఒక రాష్ట్రం, ఒక దేశం, ఒక ప్రపంచం. ఓరి నాయనో, అంతా ప్లాస్టిక్ మయం. ఇవన్నీ ఏమవుతాయో. ఎవరు నువ్వు? ఎక్కడి నుంచి వచ్చావు? రమ్మన్నా వచ్చా, కనిపించట్లే. భూతం, ప్లాస్టిక్ భూతం. మామూలు భూతాలు దయ్యాలు ఏం చేయలేవు. నువ్వెంత 2 నిమ్మకాయలు దిష్టి తీసి పారేస్తే సరి. అసలు దెయ్యాలు భూతాలు లేవు కాబట్టే ఏం చేయవు. మీరు సృష్టించిన భూతాన్ని మిమ్మల్ని తినేస్తా. మీరు నన్ను తింటుంటే నేను మిమ్మల్ని తిననా? మేము నిన్ను తినడం ఏంటి? మతి నుండి మాట్లాడుతున్నావా? నాకు మతి ఉంది, మీకే వివేకం లేకుండా ప్లాస్టిక్ ని తింటున్నారు. ఉదయం టిఫిన్ ప్లాస్టిక్ కవర్లో తెచ్చావు, తిన్నావు, అందులో నేను లేనా? వేడి తెచ్చావు, తాగావు, అందులో నేను లేనా? నీ కడుపులోకి పోలేనా? విస్తరీ ఫిష్, వాటర్ ప్యాకెట్స్, ఇలా ప్రతిదీ తెచ్చి సగం మీ కడుపులో ప్లాస్టిక్ ని నింపుతున్నారు. ఓ అందుకనేనా టేస్టీగా ఉంటాయి. నీ పిండాకుడు ఈ అవశేషాల వల్ల నీలో రకరకాల జబ్బులు, క్యాన్సర్ ను కలగజేస్తాయి. అయితే మా జబ్బులకు నువ్వే కారణం అన్నమాట. నిన్ను పాతేస్తా. నన్ను పాతి పెడితే భూమిలో కలవడానికి 1000 సంవత్సరాలు పడుతుంది. అయితే నిన్ను అగ్గిలో కాల్ చేస్తా. నన్ను కాలిస్తే గాలిలో చేరి విషవాయువుగా మారి మీ ఊపిరితిత్తుల్లో చేరి క్యాన్సర్ ను కలగజేస్తా. నిన్ను గోదాట్లో కనిపిస్తా. అప్పుడు కూడా నీటి ద్వారా, నీటి జంతువుల ద్వారా, ఆహార పదార్థాల ద్వారా భయం మ్యాగ్నిఫికేషన్ చెంది మళ్ళీ మిమ్మల్ని కబలిస్తా. ఏం చేయాలిరా దేవుడా? ఏం చేయాలో కాదు, ఏం చేయకూడదో తెలుసుకోండి. అదేంటి? అదంతే. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించండి, ప్లాస్టిక్ కి దూరంగా ఉండు. మీరు సంతోషంగా బ్రతకండి, మీ తరాల్ని సంతోషంగా బ్రతికించండి. ఈ భూమి మీద బ్రతుకుతున్న సమస్త జీవరాశుల్ని బ్రతికించండి. ప్రకృతిని కాపాడండి, అదే మిమ్మల్ని కాపాడుతుంది. మా తప్పును క్షమించండి. ఏం కావాలో కోరుకో. మళ్ళీ నువ్వు కనపడకుండా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించేటట్టు జ్ఞానాన్ని ఇవ్వండి. కదా, ఇదిగో. ఇదేంటి? గుడ్డ సంచి. నేటి నుంచి మార్కెట్కి వెళ్ళేటప్పుడు మీ వెంట పట్టుకొని వెళ్ళండి. ప్లాస్టిక్ నిషేధించండి. గుడ్డ సంచిని మీ శ్రేయోభిలాషులకు ఇప్పిస్తూ ఉండండి. ధన్యవాదాలు గురూజీ. సర్వే జన సుఖినో భవంతు. సర్వే జన సుఖినో భవంతు. సర్వే జన సుఖినో భవంతు.